మన పెట్రోల్ అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ పూరి ఉన్నారు. ఈయన్ని క్వశ్చన్ అడగంగా వియన్నాలో వెళ్ళారు. అక్కడ ఇంకా బయట కంట్రీకి వెళ్తే ఎందుకు రష్యా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఉక్రెయిన్ రష్యా వార్ లో, ఎందుకు అక్కడ నుంచి ఆయిల్ కొంటున్నారు అనే క్వశ్చన్స్ కామన్ అయిపోయినాయి. మనకి జయశంకర్ గారు కూడా చాలా సార్లు చెప్తానంటే అయినా కానీ ఈ క్వశ్చన్స్ కామన్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఆన్సర్ కొంచెం కొత్తగా అండ్ ప్రపంచానికి ఒక రకంగా హెల్ప్ చేసింది భారత్ అన్న విధంగా వచ్చింది. చాలా కరెక్ట్ గా కూడా చెప్పారు. నంబర్స్ పరంగా చూసినా కానీ మైండ్ పెట్టి ఆలోచించే ఎవరికైనా కానీ యుఎస్ రష్యా దగ్గర కొనకూడదు అని శాంక్షన్స్ పెట్టింది. అయినా కానీ భారతదేశం రష్యా దగ్గర కొంటుంది. అయితే నంబర్స్ చూడండి. ప్రపంచంలో రోజుకి 97 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. రష్యాలో 9 మిలియన్ బ్యారెల్స్ అవుతున్నాయి. అయితే సడన్ గా రష్యా మీద శాంక్షన్స్ వచ్చేసి రష్యా దగ్గర ఎవరో కొనకూడదు అంటే 9 మిలియన్ బ్యారెల్స్ 97 మొత్తం అవుతుంది కదా, దాంట్లోంచి 9 మిలియన్ బ్యారెల్స్ వెళ్ళిపోయినట్టే, దగ్గర దగ్గర 10% వెళ్ళిపోయినట్టే. 97 కన్స్యూమ్ అవుతున్నాయి ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా. అందులో 9 మిలియన్ మాయమైపోతే 10% మాయమైపోతే ప్రపంచం నీడ్స్ ఎలాగా? ఉన్న ఆయిల్ అంటే మనకు అక్కడ కొరత ఉంది, అప్పుడు రేట్స్ పెరిగిపోతాయి. అప్పుడు దగ్గరగా బ్యారెల్ విలువ $120 నుంచి $130 దాకా కూడా వెళుతుంది అని చెప్పారు.